దేవాలయాన్ని మానసికంగా సందర్శించిన పుణ్యమే. సంప్రదాయం కార్యక్రమంలో మొదటిది దేవాలయం. భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఇవి మన ఆధ్యాత్మిక వైభవానికి ప్రతిరూపాలుగా నిలుస్తాయి. ఆలయం అంటేనే సకల దేవతలు అక్కడ కొలువుంటారు అనేది భక్తుల అపార విశ్వాసం. ఆలయంలోని ప్రతి భాగంలోనూ అనేక విశేషాలు ఉంటాయి. ఆలయానికి వెళ్లే ప్రతి భక్తుడికి వీటిపై కనీస అవగాహన అవసరం. వీటి గురించి తెలుసుకోవడం వల్ల మనకు మరింత ఆధ్యాత్మికత అలవడి భగవంతుని అనుగ్రహాన్ని పొందగలుగుతాం. ఇవాల్టి దేవాలయం సెగ్మెంట్లో అత్యంత విశిష్టతను కలిగిన దేవాలయాన్ని సందర్శించబోతున్నాం. ఈ రోజు బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయం దగ్గరికి మనం వచ్చేసాం. ఈ ఆలయం యొక్క విశేషాల గురించి, ఆ స్వామివారి గురించి మరెన్నో విషయాలైతే ఇప్పుడు వెళ్ళి మనం తెలుసుకుందాం. నీలాచలడి వాసాయ నిత్యాయ పరమాత్మనం బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ మంగళం. మన భాగ్యనగరంలో ఉన్నటువంటి యొక్క వారి ఆలయం, పూరి జగన్నాథ స్వామి ఆలయం ఎలాగైతే నిర్మించబడిందో ఇక్కడ కళింగా కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయం నిర్మించబడింది. 2009 మార్చి 9న ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమోత్సవం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గత 16 సంవత్సరాల నుండి ఈ ఆలయంలో పూరిలో ఏ విధంగా అయితే స్వామి వేంచేసి ఉన్నారో, అనగా తెలుపు రంగులో ఉన్నటువంటి యొక్క స్వామి బలరాముడు, పసుపు రంగులో ఉన్నటువంటి యొక్క అమ్మవారు సుభద్రాదేవి, నలుపు రంగులో ఉన్నటువంటి యొక్క స్వామివారు జగన్నాథ స్వామివారు. అయితే జగత్తుకు నాథుడైనటువంటి యొక్క ఆ స్వామి జగన్నాథ స్వామి కనుక మనకు దశావతారాలలో కృష్ణావతారంగా వేంచేసి ఉన్నటువంటి యొక్క స్వామి ఆ జగన్నాథ స్వామి స్వరూపంలో దారు రూపంలో విచ్చేసి ఒక అన్నా తమ్ముడు చెల్లెలుగా స్వామి అక్కడ ప్రసిద్ధిగా ఆలయంలో గర్భాలయంలో ప్రతి ఒక్కరికి కూడా దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి యొక్క జ్యేష్ఠ పౌర్ణిమ రోజున, అనగా సంవత్సరానికి ఒక రోజున మూలమూర్తులకు మాత్రమే 108 కలశముల చేత స్వామివారికి అభిషేక కార్యక్రమోత్సవం జరుపుతారు. ఆ రోజు నుంచి 15 రోజుల పాటు స్వామివారు శయనంలో ఉంటారు. అనగా స్వామికి జ్వరం వస్తుంది అని చెప్పి భావనగా స్వామివారిని శయనంలో ఉంచడం జరుగుతుంది. ఆషాఢ విధియ రోజున మళ్ళీ స్వామి రథం మీద విచ్చేస్తారు. ఆ రోజు నుండి 9 రోజుల పాటు స్వామి గుండిచా మందిరగా అమ్మవారి మందిరంలో 9 రోజుల పాటుగా అక్కడ వేంచేసి ఉంచడం జరుగుతుంది. మళ్ళీ తిరిగి 9 రోజుల తర్వాత బహుళ ప్రయాణంగా విచ్చేసి స్వామివారి ఆలయం ముందు 3 రోజుల పాటు ఉంచేసి తొలి ఏకాదశి రోజున స్వర్ణ అలంకరణతో స్వామి అందరికీ కూడా దర్శనమిస్తారు. ఆ జగత్తుకు నాథుడైనటువంటి యొక్క ఆ జగన్నాథ స్వామి ప్రతి నిత్యం కూడా పూజా కార్యక్రమాలు అందుకుంటూ మన సాంప్రదాయంలో ప్రతి నిత్యం కూడా త్రికాలముల యందు ఈ స్వామి ఆలయ ప్రసిద్ధిగా ఇక్కడ వేంచేసి ఉండడంలో ప్రతి ఒక్క విశిష్టత, ప్రతి ఒక్క పండుగ అన్నీ కూడా పాటిస్తూ ఈ ఆలయం ప్రతి నిత్యం కూడా ముందుకు వెళుతూ భక్తుల యొక్క సంక్షేమంలో మన కళింగా కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకి ప్రతి సంవత్సరము రథయాత్రే కానీ ఏ యొక్క మన తెలుగు సాంప్రదాయ, ఒరిస్సా సాంప్రదాయ యొక్క విశిష్టత, వాటి యొక్క పండుగలకు ఎలాంటి యొక్క ఇబ్బందులు కూడా కలగకుండా భక్తులకి మన కళింగా కల్చరల్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే స్వామి ఇప్పటి వరకు కూడా భక్తుల యొక్క అధిక సంఖ్యలో విచ్చేస్తూ స్వామి దినదినాభివృద్ధిగా ఆలయాన్ని తోడ్పడుతూ ఈ యొక్క జగన్నాథుడిని దర్శించుకుంటందుకు నలుమూలల నుంచి ప్రతినిత్యం కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇంకా అధిక సంఖ్యలో విచ్చేస్తూ స్వామివారి కృపా కటాక్షాలు పొందాలి అని చెప్పి కోరుతున్నాం. ఆహా, ఆలయం లోపలికి రాగానే ఏదో తెలియని ప్రశాంతత ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. ఈ ఆలయం ప్రాంగణం ఎటువైపు చూసినా శ్రీ మహావిష్ణు యొక్క దశావతారాలు, అలాగే రామాయణ మహాభారతం ఇతిహాసాలు మనం ఇక్కడ చూడొచ్చు. జై శ్రీరామ్
జనరల్గా చూస్తూ ఉంటాము, ఎక్స్కర్షన్స్కి వెళ్తూ ఉంటారు, ఎగ్జిబిషన్స్కి, పిక్నిక్ స్పాట్స్కి వెళ్తుంటారు. కానీ ఇలా అరుదుగా ఆలయానికి వచ్చి ఈ ఆలయాన్ని యొక్క విశేషాల గురించి, ఆ స్వామివారి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే ఆ స్కూల్ టీచర్స్ వాళ్ళైతే ట్రై చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది పిల్లలైతే ఇప్పటికే ఆ స్వామివారిని జపిస్తూ కనిపిస్తున్నారు. ఈ ఆలయాన్ని చూస్తున్నట్లయితే ఇక్కడ అణువు ఎక్కడ చూసినా మనకి ఆ కళాకారుల యొక్క నైపుణ్యం అయితే కనిపిస్తుంది. ఇక్కడ డిజైన్స్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, మనకి పూరిలోని ఎలా అయితే ఆ స్వామివారు ఎలా కనిపిస్తారో, ఆలయం ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా ఆలయం అలాగే నిర్మించబడింది. శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయాన్ని దర్శిస్తే పూరిలోని శ్రీ జగన్నాథ ఆలయాన్ని దర్శించుకున్నట్లే. చూశారు కదండి శ్రీ పూరి జగన్నాథ స్వామి యొక్క ఆలయ విశేషాల గురించి. మరో ఆలయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. సంప్రదాయం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.